స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు ఎందుకంటే గొప్పోడు ఆయన, మరి కృప సమృద్ధి గలవాడు, మరి క్షేమాన్ని అనుగ్రహించేవాడు గనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ప్రతి దినము గడపండి. తద్వారా మనకు మేలే కానీ నష్టం లేదు. ఎందుకంటే దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగునని మరి యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మాట్లాడుతున్నారు. ఏమనంటే నీ కృప ఎంతో అమూల్యమైనదట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యెహోవా సేవకుడు దావీదు రాసిన కీర్తన గనక ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు మహారాజు రాజు అయినప్పటికీ కూడా ఆయన కృపను ఆశ్రయించేవాడిగా ఉన్నాడు. ఏమంటున్నాడంటే అమూల్యమైనదని గుర్తిస్తున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరు ఆయన కృప కోసం ఎదురు చూడండి. ఆయన కృప ఉంటే చాలు. ఏ దినమున ఏమి సంభవించనో మనకు తెలీదు కనుక ఆయన కృప కోసం, ఆయన వారి వాత్సల్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రయాసపడండి, ఆశపడండి. తద్వారా మరి ఇంకేమంటాడంటే ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారట నరులు. మరి ఆయన రెక్కల నీడను ఆశ్రయించు నరులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన రెక్కల నీడను మాత్రమే ఆశ్రయించాలని మీకు తెలియచేస్తూ ఆయన కృప, అమూల్యమైన కృప కోసం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఆయన బాహు కుర్చకాలేదట, రక్షింపకుండానట్లు ఆయన బాహు మరి ఆయన చేతులు కుర్చకాలేదట. ఆయనకి మనకట మన యొక్క పాపాలు అడ్డుకు వస్తున్నాయి. ఆ పాపాల నుంచి మనం విడిపించబడాలంటే మరి ఆయన ఆశ్రయించాలి, ఆయన క్షమాపణ కోరుకున్నప్పుడు మరి మనకు సమాధానము, క్షేమము, ఆశీర్వాదం, ముఖ్యంగా ఆయన కృప మనకు దొరుకుతుంది అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడా, నీకు వందనాలు. దినాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రం. నీ కృప ఎంతో అమూల్యమైనది. స్తోత్రం. నరుల్ని రెక్కలను ఆశ్రయిస్తున్నారని వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చుకున్న ప్రతి విషయము నేను ఆశ్రయించడానికి, నీ వద్ద విచారణ చేయడానికి కృపను గ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రజలు తండ్రి ఉన్నారు, ప్రతి ఒక్కరు అవసరాలను తీర్చిన ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించిన కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నారు. రోగులుంటే స్వస్థపరచమని నాయన, యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు నా తండ్రి, చదువుకుని బిడ్డలకు తోడేయడమని, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ప్రతి ఒక్కరికి ఆత్మ సహాయాన్ని అందించమని, సంఘాలు, సేవకులు బట్టి స్తోత్రాలు. క్రిస్మస్ నెలంతా ఈ ప్రభు ఎక్కడెక్కడైతే క్రిస్మస్ ప్రతి చోట నీ మహిమ కనుపరుచుకోవాలని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించడం పిల్లలందరికీ క్రీస్తు నామములో ప్రభుని యొక్క సమాధానం, క్షేమం, ఆశీర్వాదములు దయచేయమని, సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డరా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఆయన కృప కోసం ఎదురు చూడండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.